హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 114వ భాగం. 100 బాణాల చేత కొట్టినా కాలం తీరని వాళ్ళు చావరు. కాలం సమీపిస్తే దర్భ గుచ్చుకొని కూడా చస్తాడు అని శాస్త్రం. అట్లా ఆ అడవి నుంచి, ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి ఆయుశేషం ఉండబట్టి ఎలాగో బయటపడ్డాను. ధనాస జీవితాన చ గుర్వి ప్రాణభృతాం సదా అని గదా నానుడి. ప్రాణధారులకు జీవితాశ, ధనాశ అన్నిటికంటే గొప్పవి కనుక బ్రహ్మరాక్షసుడు నా చెవిలో చెప్పిన మాటలే మాటిమాటికి స్ఫురణకొస్తుంటే అదెంత నిజమో చూడాలనిపించింది. కొన్ని రోజుల అరణ్యపు దాపులనున్న గ్రామాలన్నీ తిరిగాను. నీలాగే నేను కూడా ఒక రోజున ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుని ఇంట అతిథిగా ఉన్నాను. అప్పుడు ఆ ఇంటికి ఇంకో బ్రాహ్మణుడు కూడా అతిథిగా రాగా వారి సంభాషణంలో నాకొక సంగతి విశదమైంది. ఆ దేశానికి రాజధాని జయపురం. ఆ పురాధిపతికి మదయంతి అని ఒక్కతే కూతురు. ఆమెను ఉన్నట్లుండి ఏదో భూతమో బ్రహ్మరాక్షసో ఆవేశించిందట. వివాహ ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉంటే ఇటువంటి ఆపద మీద పడేసరికి రాజుగారు భూమి మీద ఉన్న భూత వైద్యులందరినీ పిలిపించాడు. ఎక్కడెక్కడి మంత్రవేత్తలని రప్పించాడు. అలా వెళ్ళిన వారిలో నాకు ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు. అయితే ఆ భూతమేదో గాని ఎవరికీ లొంగక వెళ్ళిన వారినే పడగొట్టి చావు తప్పి కన్ను లొట్టబోయే చందంగా మీద పడుతోందట. ఆయుశేషం ఉన్నవాళ్లు బతకగా కొందరు ఆ భూతం దెబ్బలకు మరణించారట కూడా. సుకుమారీమణి మదయంతికి పైశాచిక బలం ఎలా ఆవహించిందో, అది ఎలా పోతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారట. ఆ భూతాన్ని వదిలించిన వారికే ఆమెనిచ్చి పెళ్లి చేసి రాజ్య పట్టాభిషేకం కూడా చేస్తానని ప్రకటించాడు ఆ రాజు. రాజ్యమే కాదు, 3 లోకాల్ని ఇచ్చినా ఆ భూతాన్ని వదిలించటం అసాధ్యమని వారి మాటల వల్ల నాకు అర్థమైంది అని చెప్పి కొద్దిసేపు ఆపాడు గోనర్ధీయుడు. ఆ విషయం వింటున్న కుచుమారుడు, అయితే నువ్వు ఆమెకు ఆవహించిన పిశాచాన్ని వదలగొట్టి ఉంటావు, అవునా అని అడిగాడు. అందుకు సందేహమేల మిత్రమా, కానీ అద్భుతం జరిగింది. ఇది విను. నేను రాజును దర్శించి ఆమెకు పట్టిన భూతాన్ని వదిలిస్తాననగానే నా చుట్టూ ఎంతోమంది చేరిపోయారు. కోట సింహద్వారం దగ్గర రాసింది చదివారా అని అడిగారు. చదివానన్నాను. అందులో ఇలా రాయబడి ఉంది. ఇదంతా చదివిన నేను భయపడతాననుకున్నారు గాని అందరికీ తగిన సమాధానాలు చెప్తూ భూతాన్ని వదిలిస్తానని గట్టిగా శపథం చేయటంతో నన్ను అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళి ఆమెను తాళం వేసి ఉంచిన గది చూపించారు. జడుస్తూనే బీగం తీశాను. ఆ చిన్నది మంచం మీద తల విరబోసుకొని బాగా చిక్కి శల్యమైపోయి ఉంది. నన్ను చూస్తూనే గాండ్రుమంటూ పెద్ద పులిలా అరిచింది. నాకు దడగానే ఉన్నా ధైర్యం నటిస్తూ ఆమె వైపు చూస్తూ ఓ గోడకు జారిగిలబడి చూస్తున్నాను. అప్పుడా రాజపుత్రి అలాగే లేచి పిడికిలి బిగించి రావణుని మీదకు హనుమంతుడొచ్చినట్లుగా నా మీదకు రాసాగింది. అప్పుడు నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ శ్లోకం చదివాను. ఆర్య, దేవభూతి, భూతేంద్ర, గోనర్ధీయుడనే పేరు గలిగిన నేను తమ శిష్యుణ్ణి. ఇంతకు పూర్వం ప్రసాదించిన వరం నాకు అనుగ్రహించండి అని అన్నాను. దేవభూతే అని సంబోధన వినిపించగానే ఆ రాకుమార్తె నన్ను ఎగాదిగా చూస్తూ అలాగే నిలబడిపోయి నమస్కరిస్తూ, మహాత్మా, ఇన్నాళ్లకు వచ్చావా? ఇంత ఆలస్యం చేశావేం? నీకోసమే నేనింత అట్టహాసం చేస్తున్నానిక్కడ. ఇంక నువ్వీ రాజ్యంతో కూడా ఈ రాజపుత్రికను పెళ్లాడి సుఖంగా ఉండు. నీకు చేసిన ఈ ఉపకారం వలన నేను పాప విముక్తుడైతాను అని పలుకుతూ ఆ బ్రహ్మరాక్షసుడు ఆ రాజకుమార్తెని వదిలి పైకి ఎగిరి వెళ్ళిపోయాడు. అప్పుడా రాజపుత్రిక ఒళ్ళెరుగక నేల మీద పడిపోగానే తలుపులు తీసి నేను యువతలకు వచ్చి, రాజా, మహాభూతాన్ని వదలకొట్టాను. ఆమె ఏది అడిగితే అది ఇవ్వండి అని చెప్పాను. అతడు లోపలికి వెళ్ళి అమ్మా మదయంతి అని పిలిచేసరికి దాహం ఇవ్వమని ఆమె సంజ్ఞ చేసింది. పరిచారికలు అంతవరకు భయపడి దూరంగా జరిగిన వారు సైతం
నేను భూతాన్ని పారద్రోలినట్లు చెప్పడం, రాజుగారి పిలుపునకు మన లోకంలోకొచ్చినట్లుగా దాహం ఇవ్వవలసిందిగా సంజ్ఞ చేయటంతో ఆమెకు దగ్గరగా వెళ్ళి ఉపచారాలు చేశారు. ఆ రాజు నన్ను కౌగలించుకొని, మహాత్మా, నీవు మానవమాతృడివి కావు. కాకుంటే నా కూతురికి పట్టిన బ్రహ్మరాక్షస భూతం వదిలింప సఖ్యమా? నీవు భగవంతుడివే అంటూ ఉంటే మిగిలిన వారు కూడా నన్ను దైవాన్ని చూసినట్లు చూడసాగారు. తరువాత ఆమెకు పన్నీటి జలకాలు, నూతన వస్త్రాభరణాలు, మధురాహార పానీయాలు వరుసగా అమర్చి ఆమె స్థిమితపడిన తర్వాత మెల్లగా, అమ్మాయి, నీవు చేసిన క్రియలు దారుణాలు. నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆ విషయాలు నీకేమైనా గుర్తున్నాయా అని అడిగితే, ఆ బాల నాకేమీ తెలియదు. ఆనాటి రాత్రి మంచం మీద పరుండి నిద్రలేస్తుంటే గుబేలుమని ఎవరో మీద పడినట్లయింది. నా శరీరము బ్రహ్మాండమంత లావైనట్లు తోస్తోంది. అంతవరకు జ్ఞాపకం ఉంది. తర్వాత ఏం జరిగింది తెలీదు. ఏమేం చేశానో చెప్పు అని అడగ్గా తల్లి ఆమె చేసిన చేష్టలన్నీ చెప్పింది. గోనర్ధీయుడనే ఈ మహానుభావుడి వల్ల విముక్తి చెందావని చెప్పేసరికి మదయంతి, అయ్యయ్యో, నేను అకారణంగా బ్రాహ్మణుల్ని సంకటపరిచానా? పాపం, వారికి మా తండ్రి గారు తగిన చికిత్సలు చేయించారా? నేను పడ్డ బాధ కంటే వారిని ఎక్కువగా కష్టపెట్టానంటే నాకు చాలా పరితాపంగా ఉంది అని ఆందోళన చెందింది మదయంతి. త్వరలోనే ఆమె మన్మథ మొలకల ఎప్పటిలా మెరవసాగింది. ఆమెకు నాకు మధ్య ప్రణయము, పండిత చర్చలు చక్కగా సాగాయి. మన్మథ సామ్రాజ్యము, మామగారు కట్నంగా ఇచ్చిన రాజ్యము రెండూ దక్కాయి. ఇంతలో పురందరాధిపతి కూతురు కళావసంతురాలైన సరస్వతిని కుచుమారుడికిచ్చి వివాహం చేస్తున్నారన్న వార్తలందాయి. ఆ కుచుమారుడువు నువ్వే అని నా నమ్మకం. కానీ ఇదిగో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కనిపించిన నీవు ఇక ఏం చేద్దామంటావో కర్తవ్యోపదేశం చెయ్యాలి అని అడగ్గా కుచుమారుడు ఇలా అన్నాడు. మిత్రమా, మొదట పురందరపురానికి వెళ్ళి అక్కడ విశేషాలేమిటో తెలుసుకొని తర్వాత ధారానగరం వెళదాము అన్నాడు. భైరవుని కథ. ధర్మాలకు నిలయమైన గిరితటం అనే అగ్రహారంలో గౌతముడు అనే బ్రాహ్మణుడున్నాడు. పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా జనకంటకమైన పనులు చేస్తూ ఉండటంతో అతన్ని అంతా భైరవుడు అని పిలవసాగారు. అతడి చేష్టలు ఈ రీతిగా ఉండసాగాయి. బ్రహ్మహత్యకైనా వెరవని అతడు ఎన్ని పాపకృత్యాలు చేస్తున్నా వాడి దరిద్రం వదిలింది కాదు. అప్పుడు వాడు చోరులలో తిరిగి దొంగగా మారటంతో రాజభటులు అతన్ని చెరసాలలో పెట్టారు. వాడు తప్పించుకుని పోయి ఓ మహారణ్య మధ్యంలో ఒక మహావృక్షం నీడన బాగు చేయబడి ఉన్న ప్రదేశం చూసి ఆ రాత్రికి అక్కడ తలదాచుకుందామని అంతలోనే మనసు మార్చుకొని చెట్టు మీదకెక్కి ఓ తొర్రను శుభ్రం చేసుకొని, ఈ చెట్టు శాఖలెంత దట్టంగా వ్యాపించి ఉన్నాయి, ఇక్కడుంటే నన్ను పరమేశ్వరుడైనా పట్టుకోలేడు, ఇక్కడి వింతలు చూసదునుగాక అనుకొని అందులో నివసించసాగాడు. అంతలో ప్రొద్దుగూకి చంద్రోదయమైంది. వెండి పూసినట్లున్న పండు వెన్నెలలో సింహాలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర జంతువులు, గుర్రాలు, మేకలు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, ఎద్దులు, ఆవులు వంటి గ్రామ జంతువులు గుంపులు గుంపులుగా ఆ చెట్టు క్రిందకు చేరుతున్నాయి. అక్కడికి ముందుగా చేరుకున్న నక్కలు వస్తున్న జంతువులకు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆసనాలపై కూర్చోబెడుతున్నాయి. పొద్దుపోయే వరకు ఆ ప్రదేశమంతా మృగాలతో నిండుతున్నది. సింహము తన కోసం ఏర్పాటు చేయబడిన పెద్ద గద్దెపైన కూర్చున్నది. జంతువులన్నీ తమ సంతోషాన్ని ప్రకటించాయి. నక్కలు నిలబడి వినయంగా, మహాత్మా, భూమండలమంతా తిరిగి తమ శాసనాన్ని తెలియజేశాం. ఆయా దేశాల జంతువులు సంతోషించి తమ ప్రతినిధులను పంపాయి. కానీ సిద్ధాశ్రమంలో ఉన్న ఒక జంతువు కూడా ఇక్కడికి రాలేదు. మేము పిలవటానికి వెళ్ళినప్పుడే సిద్ధుడు చెప్పనిదే అడవి దాటడం తమ వశం కాదన్నాయి. మిగిలిన అన్ని దేశాల నుంచి మృగాలు వచ్చాయి అని చెప్పి కూర్చున్నాయి. అప్పుడు మృగరాజు లేచి, మిత్రులారా, మనందరము ఇక్కడ సమావేశం కావటానికి ప్రోత్సాహం అందించిన నక్కలని ముందుగా అభినందించాలి. సృష్టికర్త ఒక్కడే సర్వాధికుడు.
సృష్టించబడిన వాటివన్నీ వాటి బుద్ధిబలం వలన ఎక్కువ తక్కువలు సంతరించుకుంటున్నాయి. మనం కూడా మనుషుల్లాగే సృష్టించబడ్డాం. వాళ్ళకి బుద్ధిబలం ఎక్కువ గనక సృష్టిలో వాళ్లే అదుకులం అనిపించుకుంటూ మనలో లొంగిన జంతువుల చేత పనులు చేయించుకుంటూ లొంగని వాటిని చంపుతున్నారు. కానీ మనలో మామూలు జంతువులకున్న శక్తి వారిలో కనీసం 100 మందికైనా ఉండదు. వాళ్ళని కాళ్ళ కింద చీమల్లా నలిపివేయగల శక్తి ఉన్న ఏనుగులు కూడా వారికి లొంగి బానిసల్లా పనిచేస్తున్నాయంటే అంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా? గుర్రాలు, ఎద్దులు, మేకల వంటి సాధు జంతువుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇందుకు కారణము మన బుద్ధి మాంద్యం, పరస్పర వైరం. మనుషుల్ని చూసి మనం నేర్చుకోవలసింది పరస్పర మైత్రి. ఒక మనిషి మరో మనిషిని చంపితే వారిలో నేరం. మనలో ఎలుకని పిల్లి, పిల్లిని కుక్క, లేళ్లని తోడేళ్లు, ఆవులని పులులు భక్షించాలనే చూస్తాయి. జాతి వైమష్యం మాని మనం ఐకమత్యంగా ఉంటే ఒకరికి లొంగి ఉండాల్సిన అవసరమే ఉండదు. అడవి మృగాలు మనుషులను ప్రేమించవు. గ్రామ మృగాలు మనుషులకు లొంగి వారిని ప్రేమిస్తాయి. మనం ముందుగా వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని వాటి అభిప్రాయం ఏమిటో చెప్పమన్నట్లు చూసింది. దానికి మా కష్టాలు మరే జంతువుకి ఉండవు. మనుషులు మా చేత భూమిని దున్నిస్తారు, ధాన్యం నూర్పించటము, బళ్లకు కట్టి తోలటము, ఇలా ఎన్నో పనులు చేయిస్తారు. అయినా మాకు గడ్డి, పొల్లు తప్ప చారుడు ధాన్యమైనా పెట్టరు. పైగా కదలమంటూ చావగొడతారు. మమ్మల్ని కూడా స్వేచ్ఛగా తిరగనిస్తే మేము కూడా ఆబోతుల్లా బలిసేవాళ్ళమే. మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్న మనుషులని శిక్షించాలి అన్నాయి ఎద్దులు, దున్నలు. వెంటనే మేకలు నిలబడి, మాలాంటి మెత్తటి జాతి మరొకటి లేదు. ఉండేది ఊళ్ళోనే అయినా మేసేది మాత్రం అడవిలో. ఎంత సాధువులుగా ఉన్నా మనుషులు మాత్రం మమ్మల్ని బలి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పండుగలు మాకు పెద్ద గండాలు. భూమి మీద మనుషులనే లేకుండా చేస్తే మేమే సుఖంగా ఉంటాము అన్నాయి. ఏనుగులు లేచి, మృగరాజా, మీ రూపం కలలో కనిపిస్తేనే మా పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది నువ్వు దయతో మమ్మల్ని పిలిపించి అడిగితే మేము కూడా నీ పక్షానే ఉంటాం గాని ప్రతిపక్షం కాదు. మాకెంత పెద్ద శరీరం ఉన్నా బుద్ధిమాంద్యం వలన మనుషులకి లొంగి ఉన్నాం. నల్లమందు వేసి మా బుద్ధిని మందగింపజేస్తున్నారు. మనుషులు మాకు శత్రువులే కాని మిత్రులు కారు అన్నాయి. వళ్ళుతోము, కాళ్ళు వంచి, జూలు దువ్వి మనుషులు ఉపచారాలు చేస్తారు కనుక గుర్రాలు మనలో చేరవేమో అని సందేహం వెలిబుచ్చింది సింహం. ఆ మాటలకి గుర్రాలు నిలబడి, రాజా, మనుషులు మాకు చేసే ఉపచారాలన్నీ వారి పనులు మేము చేసేందుకే. బళ్లకు కట్టి బరువులు మోయించి ఎద్దుల కన్నా మమ్మల్ని ఎక్కువగా బాధిస్తారు. ఆడగుర్రం మొహం చూడనివ్వరు. మాకు మనుషుల మీద జాలి లేదు. అడవిలో గడ్డి తిని మేం బ్రతకగలము అన్నాయి. ఒంటెలు, గాడిదలు దానికి వంతపాడాయి. అప్పుడు సింహము కుక్కల అభిప్రాయం కోసం వాటి వైపు చూడగా, దేవా, మేము అల్పులమని భావించకుండా మాక్కూడా ప్రాతినిధ్యం కల్పించి ఈ సభకి ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మాకు మనుషుల వల్ల ఆపద ఏమీ లేదు. మేము వాళ్ళు తినే ఆహారమే తింటాం. వారిని వదిలి అడవిలోకి వస్తే మాకు తిండైనా దొరకదు. కొత్త శాసనం ప్రకారము ఒక జంతువు మరొక జంతువును చంపకూడదు. కానీ మాకు అన్నమో మాంసమో కావాలి. ఆ రెండూ ఇక్కడ దొరకవు. అలాంటప్పుడు మనుషుల్ని మేమెలా ద్వేషించగలము? గుర్రాలకు కూడా ఈ అడవిలో ఆహారం దొరకదు. మేము మనుషుల్ని వదిలి రాలేము. ఇలా చెప్పినందుకు మీకు కోపం వస్తే క్షమించండి అన్నాయి వినయంగా. వెంటనే పిల్లులు లేచి, మనుషులు ఇళ్లలోకి వెళ్ళడానికి కుక్కలకు నిషేధం ఉంటుందేమో కానీ మాకు లేదు. రాజాంతఃపురాలు కూడా మా పురిటి గృహాలే. స్వేచ్ఛగా తిరుగుతూ వారింట్లోని పాలు, పెరుగు తాగుతాం. వాళ్ళని వదిలి మీతో అడవికి రాలేము, క్షమించండి అన్నాయి. అప్పుడు పులులు లేచి, మహారాజా, కుక్కలు, పిల్లులు తప్ప మిగిలిన అన్ని జంతువులు మనతో కలవటానికి అంగీకరించాయి కదా. అరణ్యాల అంచుల్లో ఉండే గ్రామాలకు మనం వెళితే మనుషులను జయించటం సులభం అన్నాయి. ఇతర జంతువులన్నీ దానికి అంగీకరించాయి. సింహం లేచి, సోదరులారా, తొందరపడకండి. మనుషులు మహానేర్పరులు. వాళ్ళను ఓడించటం సామాన్యమైన విషయం కాదు. మనలో ఇంకా ఐకమత్యం కుదరలేదు.
పాములు కీటకాలు కూడా మనలో చేరాలి కదా. అప్పటికి గాని మనం అలాంటి ప్రయత్నం చేయకూడదు. మరో సభ ఏర్పాటు చేసి వాటిని కూడా రప్పిస్తాను. అంతవరకు ఆగండి అంది. పిల్లులు కుక్కలు పరిహాసం చేస్తూ వెళ్ళిపోయాయి. తెల్లవారే సమయం కావటంతో మృగాలన్నీ తమ నివాసాలకు చేరిపోయాయి. భైరవుడు ఆ మృగసభ విశేషాలు చూశాడు, కానీ వాడి మాటలేవి అతడికి అర్థం కాలేదు. ఏ మృగం ఎప్పుడు వచ్చి మీద పడుతుందో అని భయపడుతూ ఆ తొర్రలోనే కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత మృగాలన్నీ దూరంగా పోయాయని నమ్మకం కలిగాక చెట్టు దిగి ఒక దారిన నడవసాగాడు. ఏ చిన్న శబ్దం వినిపించినా ఉలిక్కిపడి పరిగెడుతున్నాడు. ఒకనాటి సాయంత్రానికి దైవికంగా సిద్ధకూటానికి చేరి అక్కడ మరో చెట్టు మీద ఆ రాత్రి గడిపాడు. సూర్యోదయ సమయంలో భైరవునికి ఘంటానాదం వినిపించింది. ఓహో, ఇక్కడ మనుషులు ఉండటం చేతనే కదా ఈ ధ్వని వినవస్తున్నది. నాకు ఆయువు ఇంకా ఉంది కాబోలు అనుకుంటూ నలుదిశలా చూశాడు. కొంత దూరంలో విశాలమైన మర్రి చెట్టు కనిపించింది. దానికి దగ్గరలో ఓ పర్ణశాల మనోహరంగా ఉంది. ఆ చెట్టు కొమ్మ చివర కట్టిన గంటను ఓ ఎలుగుబంటి వాయిస్తోంది. అది చూసి రాత్రి తాను చూసిన మృగాలు మళ్ళీ వస్తాయేమో అనుకున్నాడు. అందుకు కారణం ఉంది. ఆ సిద్ధాశ్రమంలో జంతువులు జాతి వైరాన్ని మరిచి ఎన్నెన్నో పనులు చేస్తున్నాయి. మరికొన్ని మృగాలు పర్ణశాలలో జపం చేసుకుంటూ సిద్ధుని పాదాల దగ్గర ఉంచి ప్రసాదాన్ని కోరుతున్నట్లుగా చేతులు జోడించి అక్కడ ఉన్నాయి. అవన్నీ చూసి భైరవుడికి గుండెలెదిరాయి. ఇంతలో మరోసారి గంట మోగింది. భైరవుడు అటు చూశాడు. ఒక సిద్ధుడు స్నానార్థం బయలుదేరి తటాకానికి వెళ్తున్నాడు. ఆ సిద్ధుడు తానున్న చెట్టు కిందగా పోతూ ఉన్న సమయంలో తటాలన నేలకు ఉరికి పిరికితనంతో ఆయన పాదాలపైన పడి, మహాత్మా రక్షించు అని వేడుకున్నాడు. దయగలవాడైన ఆ యతి అతన్ని చూసి, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ చరిత్ర ఏమిటో చెప్పు అని అడగగానే, మహాత్మా, నా చరిత్రను వినండి. గిరితటం అనే అగ్రహారంలో నేను ఉంటున్నాను. నా పేరు గౌతముడు. నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఏ దిక్కు లేక తిరుగుతూ బ్రాహ్మణుడికి కావలసిన విద్యను అభ్యసించి జీవితం మీద విరక్తి భావంతో తిరుగుతుండేవాడిని. నా దగ్గర ధనం లేదు కాబట్టి నాకెవ్వరూ పిల్లనివ్వలేదు. అందరూ నన్ను బైరాగి అని, భైరవుడు అని పిలుస్తూ ఉండటంతో ఆ పేరే స్థిరపడింది. బ్రహ్మచారిని అవటం వలన అన్ని కార్యక్రమాలు యథావిధిగా పాటిస్తూ ఈ తీర్థయాత్రలు చేస్తూ మహాత్ముల్ని దర్శిస్తూ కాలం గడుపుతున్నాను. నాకు ఎప్పుడూ మీలాంటి తపోధనులను ఆశ్రయించి సేవ చేయాలని ఉంటుంది. బదరీవనంలో ఉండగా మునులు మీ గురించి చెప్పుకోవటం విని సంతోషంగా బయలుదేరి 6 నెలలకి ఇక్కడికి చేరుకొని మిమ్మల్ని సందర్శించాను. ఇంక ఈ జీవికి ఏదీ అక్కర్లేదు. జీవితాంతం మీ శిష్యరికం చేసుకుంటూ మీ పాదాల దగ్గర నా తనువు చాలిస్తాను. అటువంటి వరం ఇవ్వండి. మీరెంతటి గొప్పవారో ఈ జంతువులు మీకు సేవ చేయటం చూస్తుంటేనే తెలుస్తోంది. ఇలాంటి వింతను ఎక్కడా చూడలేదు అని ఆ సిద్ధుణ్ణి గుర్చి పొగిడాడు. మోసం తెలియని ఆ సిద్ధుడు అతన్ని శిష్యుడిగా చేసుకోవటానికి మాట ఇచ్చి, నీ ఇష్టం ప్రకారమే తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండు. నేను స్నానానికి వెళ్ళి 2 గడియల్లో వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఈ పర్ణశాలలో కూర్చో అన్నాడు. అప్పుడు భైరవుడు, స్వామి, ఎంత విరక్తిభావంతో ఉన్నా జంతువులను చూస్తే నాకు భయం వేస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడగలిగాను. కానీ లేకపోతే నా నోటి నుంచి మాటలు వచ్చేవి కావు. నేను వస్తున్న దారిలో ఒక జంతువుల సంఘాన్ని తప్పించుకొని వచ్చాను. మీరు లేకుండా పర్ణశాలకి ఎలా వెళ్ళగలను అనేసరికి సిద్ధుడు ఇలా అన్నాడు. అడవుల్లో తిరిగానని చెప్పావు. మరీ ఇంత పిరికివాడిలా ఎలా ఉన్నావు? ఈ పర్ణశాలలో ఏ జంతువు నిన్నేం చేయదు. భయం లేకుండా తిరుగు, లేదా నాతో నదికిరా. నీ భయాన్ని పోగొడతాను అన్నాడు. జంతువులన్నీ చెరువు ఒడ్డున నిలబడి ఉన్నాయి. సిద్ధుడు స్నానం చేసి మధ్యాహ్న క్రియలు నిర్వహించాడు. భైరవుడు కూడా స్నానం చేసి జపం చేస్తున్నట్లుగా ముక్కు పట్టుకుని ఏదో ఉచ్చరించాడు. నిర్వర్తించాల్సిన క్రియలన్నీ పూర్తయ్యాక సిద్ధుడు కమండలంలో నీళ్లు తీసుకుని వెళుతుండగా అతనితో పాటు భైరవుడు కూడా నడిచాడు. సిద్ధుడు పర్ణశాలలోకి అడుగుపెట్టగానే
జంతువులన్నీ కూర్చున్నాయి. అతడు తనతో తీసుకువచ్చిన పదార్థాలలో తాను కొన్ని తిని మిగిలిన వాటిని ఆ జంతువులకి పంచిపెట్టాడు. ఆ జంతువులు వాటిని ప్రసాదంలా స్వీకరించాయి. ఒకరోజు భైరవుడు సిద్ధుడితో, స్వామి, నాకు భార్యాబిడ్డలు లేరు. విరక్తుడిని అయినా కూడా నాకు చావంటే చాలా భయం. జపం చేయటానికి కళ్ళు మూసుకుంటే చాలు, ఏ జంతువు ఎప్పుడు మీదపడి చంపుతుందోనని భయం వేస్తుంది. ఇంతకంటే మరే అడ్డు లేదు. మీ దగ్గర దాచలేక చెప్పేశాను అనగానే సిద్ధుడు, నువ్వు అందుకోసం భయపడవలసింది ఏమీ లేదు. నీకు జంతువులన్నీ వశమై ఉండే విధంగా ఒక మంత్రం చెబుతాను. అప్పుడు జంతువులు నీకు ఇట్టే వశమైతాయి అని భైరవుడికి ఆ మంత్రానుష్ఠాన విధానాన్ని బోధించాడు. ఆ విద్యను తెలుసుకున్న భైరవుడు చాలా సంతోషపడుతూ సిద్ధుడితో పాటు నిర్భయంగా ఆ పన్నశాలలో నివసిస్తున్నాడు. మరి కొన్నాళ్లు పోయాక భైరవుడు జపం చేస్తున్నట్లు నటిస్తున్నాడు. సిద్ధుడికి అతడి మీద చాలా జాలి కలిగింది. సిద్ధుడితో భైరవుడికి చాలా చనువు ఏర్పడ్డాక ఒకరోజు, మీ వంటి తపస్సాలురకు బంగారాన్ని సృష్టించే విద్య ఉంటుందంటారు, అది ఎంతవరకు నిజం అని అడిగాడు. దానికి ఆ సిద్ధుడు, ఆ యోగం మాకు తెలుసు, కానీ ఆ విద్యతో మాకు పనేముంటుంది? మా దృష్టిలో మట్టి బంగారం రెండూ ఒకటే అనగానే, ఆ విద్యతో నాకు పనిలేదు, కానీ బంగారం ఎలా అవుతుందో చూడాలని కోరికగా ఉంది. కొత్త విద్య వింత కదా, అందుకే ఆ విద్యను ఉపదేశించమని కోరుతున్నాను. ఇది సాహసమే, కానీ పుత్రుడితో సమానమైన వాడిని అన్నాడు. దానికి సిద్ధుడు ఇలా అన్నాడు, అహంకారం ఉన్నవాళ్ళు, మమకారం ఉన్నవాళ్ళు ఈ విద్యను నేర్చుకోవటానికి అనర్హులు. స్వార్థపరులు కూడా అర్హులు కానే కారు. నీ బుద్ధి గ్రహించాక ఉపదేశిస్తానులే అనగానే భైరవుడు చిత్తం చిత్తం అని మరికొన్ని రోజులు గడిచాక అడిగాడు. భైరవుడి మాటల్లోని స్వార్థం గ్రహించాక సిద్ధుడు, మరి కొన్నాళ్లు పోతే గాని నీకా విద్యను ఉపదేశించను అన్నాడు. కానీ భైరవుడు మాత్రము అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాడు, నీ మనసు వికసించలేదు, నిష్కాముడికి తప్ప దానిని ఉపదేశించకూడదు, నువ్వు విరక్తుడివి అయ్యాక అడుగు అని సిద్ధుడు అన్నాడు. ఒకరోజు మధ్యాహ్నము సిద్ధుడు భైరవుడు చెరువులో స్నానం చేస్తూ ఉండగా ఒక విప్రకుమారుడు వచ్చి సిద్ధుడితో సంస్కృతంలో ఏదో అన్నాడు. దానికి సమాధానంగా సిద్ధుడు కూడా ఏదో చెప్పాడు. ఆ భాష తెలియని భైరవుడు, నువ్వెవరు, ఎందుకొచ్చావు, ఇది రహస్య ప్రదేశం, పామరులు ఇక్కడికి రాకూడదు అన్నాడు. దానితో ఆ విప్రకుమారుడు బెదిరిపోతూ, అయ్యా, నేను బ్రాహ్మణుడిని, విద్వాంసుడిని, దారానగరం వెళుతూ దారి తప్పి వచ్చి శరణు కోరుతున్నాను. మీ రహస్యాలకు భంగం కలిగించాలని అలా చేయలేదు. జంతువులకు భయపడుతూ వచ్చాను, రక్షించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు ఆ బ్రాహ్మణుడితో, భయం లేదులే, రా అంటూ సైగ చేశాడు. అతడు చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ నమస్కరించి ఒక పక్కగా నిలబడి వారి జపం అయ్యే వరకు ఆగాడు. తర్వాత సిద్ధుడు ఆ బ్రాహ్మణుడిని పన్నశాలలోనికి తీసుకుని వెళ్ళి ఫలహారాలు పెట్టి జంతువులకు కూడా ప్రసాదం పంచిపెట్టాడు. అది చూసి ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడుతూ సిద్ధుడి తపోమహిమను కొనియాడారు. వినమ్రుడై తన పక్కనే కూర్చున్న ఆ చిన్నవాడిని చూసి సిద్ధుడు, వత్స, నీదే ఊరు, ఎక్కడికి పోతున్నావు, నీ వృత్తాంతం చెప్పవలసింది అని అడగ్గా అతడి ముఖంలో భక్తి, భయము, విశ్వాసము కనపరుస్తూ, మహాత్మా, తమ కటాక్షం వలన నేను పవిత్రుడైపోయాను. ఇక నా వృత్తాంతం చెప్పి నా చరిత్ర కూడా పావనం చేసుకుంటాను, వినండి అంటూ ప్రారంభించాడు. కాశీ మజిలీ కథలు 114వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.